పాస్వర్డ్ అడుగుతుంది, ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వండి. ఫస్ట్ ఏంటంటే మెనూస్ ఒకటే, మెనూ కేటగిరీస్, ఇవి మెనూ కేటగిరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. మెనూ కేటగిరీ మెయిన్ కోర్సు, ఒకసారి ఐటమ్ కేటగిరీస్ ఓపెన్ చేస్తున్నా, బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి చూస్తారా, ఇవన్నీ ఇది కేటగిరీస్. ఇవి మెనూస్ ఏంటంటే ఇండియన్ మెనూ ఒకటే, చైనీస్ మెనూ ఒకటే, సూప్స్ ఒకటి, ఇవి మెనూస్ ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఐటమ్ కేటగిరీస్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మోడిఫైయర్ గ్రూప్స్. కొంతమంది ఏంటంటే ఇప్పుడు టాపింగ్స్ యాడ్ చేయి, ఇప్పుడు పిజ్జా ఉంది, ఎక్స్ట్రా చీజ్ ఇలాంటి క్రియేట్ చేస్తాం కదా ఆప్షన్స్. ఒక ఐటమ్కి మల్టిపుల్ ఆప్షన్స్ మనం ఇస్తాం కదా. ఇప్పుడు పిజ్జా సెలెక్ట్ చేస్తున్నాం, లేదా బిర్యానీ సెలెక్ట్ చేస్తున్నాం, రైతా కావాలి, ఇది కావాలి ఆప్షన్స్ ఉంటాయి కదా స్విగ్గీ జొమాటోలో, అలాంటి ఆప్షన్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి టేబుల్స్. మీ రెస్టారెంట్స్లో ఎన్ని ఏరియాస్ ఉన్నాయి, టాప్ ఫ్లోరు బాటమ్ ఫ్లోరు ఏరియాస్ అవి. అలాగే టేబుల్స్ ఎన్ని ఉన్నాయి, 5 టేబుల్స్ 6 టేబుల్స్, ఒక్కొక్క టేబుల్కి ఎంతమంది మనుషులు, ఇవన్నీ ఎంటర్ చేసే ఆప్షన్స్ అయితే ఉన్నాయి, ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఇవి గ్రీన్లో ఉంటే అవైలబిలిటీలో ఉన్నట్టు, ఇక్కడ ఉంటే ఆర్డర్స్ వస్తే ఆటోమేటిక్గా మనకి అవైలబిలిటీ చెక్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. ఓకే, తర్వాత క్యూఆర్ కోడ్, ఏ టేబుల్కి ఆ టేబుల్కి క్యూఆర్ కోడ్ ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకుని కస్టమర్ టేబుల్ దగ్గర పెట్టుకోవచ్చు. ఓకే, తర్వాత వెయిటర్ రిక్వెస్ట్లో, ఒకవేళ వెయిటర్ ఎవరన్నా వెబ్సైట్ నుంచి ఎవరైనా వెయిటర్ రిక్వెస్ట్ పెడితే ఇక్కడికి వస్తుంది. ఒకవేళ అటెండ్ అయితే మార్క్ అటెండ్ పెడితే అటెండ్ అయినట్టు మనకి రిక్వెస్ట్ సబ్మిట్ అవుతుంది. రిజర్వేషన్స్, ఒకవేళ ఎవరైనా కస్టమర్ రిజర్వేషన్ చేస్తే కస్టమర్ వెబ్సైట్ నుంచి బుక్ ఏ టేబుల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి టేబుల్ బుక్ చేసుకోవచ్చు. పలానా డేట్ పలానా టైంకి, మొత్తం ఏ టైం కావాలో ఆ టైంకి బుక్ చేసుకోవచ్చు. రిక్వెస్ట్లు ఏం కావాలో యాడ్ చేయొచ్చు. ఓకే, తర్వాత వచ్చేసరికి పిఓఎస్ అంటే తెలిసిందే, అక్కడ కౌంటర్ దగ్గర ఉంటుంది. వాళ్ళకి ఏమేమి కావాలంటే ఇక్కడ నుంచి పిఓఎస్ సెలెక్ట్ చేసుకుని, డైనింగ్ డెలివరీ అయితే డెలివరీ బాయ్ సెలెక్ట్ చేయాలి. ఇక్కడ కింద డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ని ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. స్టాఫ్కి కూడా మనం అకౌంట్స్ క్రియేట్ చేయొచ్చు. చెఫ్స్కి లేదంటే వెయిటర్కి వీళ్ళందరికీ మనం అకౌంట్స్ క్రియేట్ చేసి ఒక్కొక్క అకౌంట్కి పర్మిషన్స్ కూడా మనం ఇవ్వచ్చు. అంటే ఏం ఆప్షన్స్ యాక్టివేట్లో ఉండాలి, ఏం ఆప్షన్స్ ఉండకూడదు అని చెప్పి పర్మిషన్స్ ఇవ్వచ్చు. ఇలా ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుని కేఓటీ అంటే కిచెన్ ఆర్డర్ టికెట్, అంటే మనం కిచెన్కి పంపిస్తున్నాం. ఒకసారి మీకు నేను చూపిస్తాను. కేఓటీ నేను డైనింగ్ పెడుతున్నా. డైనింగ్ అయితే టేబుల్ అసైన్ చేయాలి. నేను టేబుల్ 6 ఖాళీగా ఉంది, టేబుల్ 6 పెట్టా. కేఓటీ అని ప్రింట్ కొడుతున్నా, అంటే అది కిచెన్లోకి వెళ్ళి చెఫ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఏం వైట్ అని చెప్పి ఈ చిన్న ప్రింట్ అవుతుంది కదా, ప్రింట్ చేసుకుని అక్కడికి ఇవ్వచ్చు. ఇలా ప్రింట్ వస్తుంది. అక్కడికి వెళ్తాడు, వాడు ఏంటంటే దీని ప్రకారంగా ప్రిపేర్ చేస్తాడు. ఇప్పుడు నేను ఒకటి కేఓటీ క్రియేట్ చేశాను కదా, ఇక్కడ ఆర్డర్స్లో కేఓటీలోకి వెళ్తాను చూడండి. కేఓటీలు ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ఇది, వాడు ప్రింట్ చేసుకోవచ్చు. లేదంటే ఫుడ్ రెడీ అయింది అనుకుంటే రెడీ టు సర్వ్ అని క్లిక్ చేస్తే అది రెడీలోకి వాడు చూసుకుని సర్వ్ చేస్తే సర్వ్ ఆర్డర్ పెట్టేస్తే కంప్లీట్ ఆర్డర్ అనేది కంప్లీట్ అయింది. ఇది ఆర్డర్స్లో మీరు చెక్ చేసుకోవచ్చు. ఆర్డర్ వచ్చింది, ఇక్కడ ఆర్డర్ ప్రిపేర్ అయింది కదా, మార్క్ సర్వ్ అని పెట్టి క్లిక్ చేస్తే సర్వ్ అయిపోయినట్టు. దీన్ని మీరు ఇప్పుడు ఒకవేళ కస్టమరు మీరు బిల్ అడిగితే దీన్ని బిల్ చేస్తాం, లేదా బిల్ అండ్ పేమెంట్ కూడా క్లిక్ చేయొచ్చు. మాన్యువల్గా పే చేస్తే కనుక మనం యాడ్ పేమెంట్ క్లిక్ చేసి క్యాష్ ఇచ్చాడు ఎంత ఇచ్చాడు అంత టైప్ చేసి పేమెంట్ కంప్లీట్ చేస్తాం. లేదా యూపీఐ అనుకుంటే యూపీఐ సెలెక్ట్ చేసి కంప్లీట్ పేమెంట్ చేస్తాం. ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది. కస్టమర్కి ఒకవేళ ఇక్కడ సెట్టింగ్స్లో పేమెంట్ గేట్వేస్ ఉంటాయి, పేమెంట్ యాడ్ చేసుకుంటే కనుక ఆన్లైన్ పేమెంట్ కూడా డైరెక్ట్గా చేసుకోవచ్చు. సో ఆర్డర్స్లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది ఆర్డర్ సర్వర్ పెయిడ్, ఇది ఇంకా కేఓటీలో ఉంది. క్లిక్ చేస్తుంది, స్టేటస్ అంతా కొంచెం చూద్దాం. ఆర్డర్ ప్రిపేర్ అవుతుంది, ఆర్డర్ సర్వర్కి మొత్తంగానే ప్రిపేర్లో వచ్చేసింది, సర్వర్లోకి వచ్చింది. మొత్తం అయిపోయిన తర్వాత మార్కెట్ సర్వర్ క్లిక్ చేస్తాం. కస్టమర్కి వచ్చిన తర్వాత బిల్ జనరేట్ చేయాలంటే బిల్ జనరేట్ చేస్తాం. బిల్ అండ్ ప్రింట్, బిల్ జనరేట్ అయ్యి అది ప్రింట్ వస్తుంది. ఈ ప్రింట్ కస్టమర్కి ఇస్తాం. సో ఆర్డర్స్లోకి వెళ్తాను, బిల్ చేసేసాను. ఇది పెయిడా లేదని చెప్పి మనం ఏంటంటే ఇక్కడ కింద వచ్చేసి పేమెంట్ కూడా మనం దేని ద్వారా పెట్టాడనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్ప్లిట్ బిల్ అవన్నీ ఉంటాయి, చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆర్డర్ పే చేస్తే ఆర్డర్ కంప్లీట్. ఈ ఆర్డర్ కూడా మనకి పేమెంట్ కంప్లీట్. ఇక్కడ నుంచి మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ కేవటీలు ఎక్కడ ఉంది, బిల్ ఏదైంది, పెయిడ్ చేసారా ఏంటి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. లేదు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఈ ఆర్డర్ మీరు కస్టమర్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలంటే ఒక ఆర్డర్ మీరు ఎంటర్ చేయొచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అలాగే స్టాఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేయవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే
స్టాఫ్ పర్మిషన్స్ ఇవ్వచ్చు, వెయిటరా, బ్రాంచ్ హెడ్, చెఫ్ యాడ్ చేయొచ్చు. ఈ పర్మిషన్స్ ఎక్కడ ఉంటాయంటే సెట్టింగ్స్లో ఇక్కడ స్టాఫ్ రోల్స్ అన్నారు. దీన్ని క్లిక్ చేసిన తర్వాత వెయిటర్కి అసలు ఏమేమి యాక్సెస్ ఉంటుంది, మెనూ క్రియేట్ చేసే ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. మనం టిక్ చేస్తే ఏ టిక్ చేస్తే అది మనకి ఎనేబుల్ అవుతుంది. ఒకసారి చూడండి, ఏ టిక్ చేస్తే అది ఎనేబుల్ అవుతుంది, చెఫ్కి ఎనేబుల్ అవుతుంది, ప్లస్ క్లిక్ చేసి ఎనేబుల్ చేయడం. ఇంకా మెనూలో వచ్చేసరికి పేమెంట్స్, ఎవరెవరు పేమెంట్స్ చేస్తారు, ఏం చేశారు అనేది ఇక్కడ నుంచి కార్డ్ ధర ఎంత అని మనం చెక్ చేసుకోవచ్చు, ఏ టైం చేశారు అనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పెన్సెస్ మనం యాడ్ చేసుకోవచ్చు, మన ఎక్స్పెన్సెస్ రికార్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రిపోర్ట్స్, సేల్ రిపోర్ట్స్, ఈరోజుకి సేల్స్ ఎన్ని అయినాయి మొత్తం సేల్ ట్రాకింగ్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అన్నిటిని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సెట్టింగ్స్, అలాగే ఇక్కడ మీ పెయిన్ చూడండి, పెయిన్ టుడే ఆర్డర్ వచ్చినాయి, రిజర్వేషన్ వచ్చినాయి, వెయిటర్ రిక్వెస్ట్ వచ్చినాయి, షార్ట్ కట్స్. నెక్స్ట్ సెట్టింగ్స్లో మీ రెస్టారెంట్ డీటెయిల్స్, అలాగే యాప్ సెట్టింగ్స్ ఏంటంటే కరెంట్ జోన్ ఏంటి, కరెన్సీ ఏంటి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బ్రాంచ్, మల్టిపుల్ బ్రాంచెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒక రెస్టారెంట్కి ఎన్ని బ్రాంచ్లైనా మీరు యాడ్ చేసుకోవచ్చు, ఆ రెండు ఎక్కడి నుంచి మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ సెట్టింగ్స్, మీకు ఈమెయిల్స్ వస్తాయి కదా, దేనికి ఈమెయిల్స్ వస్తాయి, ఒకవేళ వద్దనుకుంటే కనుక మీరు ఇక్కడ బిల్ అనేది తీసేయచ్చు. అది ఇది ఆఫ్ చేస్తే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఈమెయిల్స్ అనేవి రావు. నెక్స్ట్ ట్యాక్సెస్, మీరు జిఎస్టీ ట్యాక్సెస్ ఇవన్నీ కావాలి మీరు యాడ్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇవి యాడ్ అవుతుంది, బిల్లుకి యాడ్ అవుతుంది. పేమెంట్ గేట్, మీరు పేమెంట్ గేట్వే కావాలని పెట్టుకోవచ్చు, లేదంటే క్యూఆర్ కోడ్ పేమెంట్, ఈ క్యూఆర్ కోడ్ మీరు అప్లోడ్ చేయొచ్చు. జనరల్గా రెస్టారెంట్స్ వాళ్ళందరూ ఏం చేస్తారంటే కార్డ్ ద్వారా పే చేయడానికి ఇంట్రెస్ట్ పెట్టిందంటే కార్డ్ అయితే ఎక్స్ట్రాగా 2%, 3% కార్డ్ వాడికి పే చేయడానికి ఏం చేస్తారంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేపిస్తారు. ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ పేమెంట్ ఉంటుంది, మీ ఫోన్పే క్యూఆర్ కోడ్ ఉంటుంది చూసారు, లేదా పేటిఎం, అది అప్లోడ్ చేసి సేవ్ చేయండి. కస్టమర్ బిల్ మనం పేమెంట్ కొడతాం కదా, అప్పుడు క్యూఆర్ కోడ్ వస్తుంది, దాన్ని మీరు చూపించి స్కాన్ చేయించి పే చేస్తే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి, ఇవన్నీ ఎనేబుల్ చేయాలా వద్దా, ఆప్షన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆఫ్లైన్ పేమెంట్, ఆఫ్ పే వయా క్యాష్, ఇవి ఆప్షన్స్ అన్ని మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. తర్వాత రిజర్వేషన్ సెట్టింగ్స్, థీమ్ సెట్టింగ్స్, మీరు ఒక లోగోస్ ఇవన్నీ అప్లోడ్ చేస్తే అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసరికి రిజర్వేషన్ సెట్టింగ్స్, అంటే లంచ్ ఎప్పుడు నుంచి ఎప్పుడు, బిల్ ఎప్పుడు నుంచి ఎప్పుడు తిన్నారు, ఇవన్నీ ఇక్కడ నుంచి మీరు యాడ్ చేస్తారు. అలాగే బిల్లింగ్ అంటే మీరు ప్లాన్. నెక్స్ట్ వచ్చేసరికి హోటల్స్ యాడ్ చేస్తారు. కస్టమర్ సైట్లో ఈ ఆప్షన్స్ మీరు కావాలంటే నెక్స్ట్ వచ్చేసరికి రిసిప్ట్ సెట్టింగ్స్, రిసిప్ట్ వస్తుంది కదా అసలు ఏమేం కనపడుతుంది. ఓకే, లేదా పర్టికులర్గా మీకు వద్దనుకుంటే కనుక పేమెంట్ డీటెయిల్స్ వద్దు ఆఫ్ చేసేసి రిసిప్ట్ ప్రింట్ చేసేటప్పుడు వచ్చేది. ఒకసారి మీరు ఏం చేస్తారు, ఇవి మనకి పెద్ద